నువ్వు కూడా క్రింజ్ అవుతున్నావు, నువ్వు కూడా చప్రి అవుతున్నావు, దట్ యూ కాంట్ ఈవెన్ రియలైజ్. నేనేం చెప్తున్నాను అంటే మోస్ట్ ప్రాబ్లం చిల్లర్ అంటే చప్రి అంటే ఏమనుకుంటున్నాను చెప్పండి. నార్మల్గా అర్థం చేసుకుందాం. చప్రి అంటే ఏంది, వాడేంది హెయిర్ కట్ డిఫరెంట్గా తయారడం, వే ఆఫ్ టాకింగ్, వాట్ ఎవర్. బ్రో ఒక సింపుల్గా అర్థం చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇఫ్ యు ఆర్ గివ్ యూ ఒక 2 minutes 3 minutes నాకు ఇవ్వండి, నేను నీ మైండ్ సెట్ చేంజ్ చేస్తాను. సో బేసికల్గా బ్రో ప్రతి ఒక్కరికి అందరూ డిఫరెంట్ అందరూ ఒకేలాగా అవ్వాలనుకోరు. నేను ఒకటి చెప్తున్నాను, నేను వాళ్ళని ఎవరిని డిఫరెంట్ అఫెండ్ చేద్దామని లేను. సో బేసికల్గా ఎవరి విషయం వాళ్ళది. నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు వాడికి అదే ఇష్టం, వాడు అదే చేస్తాడు, వాడికి అదే ఇష్టం. నేను బేసికల్గా నేను చెప్తానంటే ఇట్స్ నాట్ అబౌట్ డ్రెస్సింగ్, ఇట్స్ నాట్ అబౌట్ అది వాట్ అందరిసి ఆరా బ్రో. లోపల నుంచి వచ్చిన మంచి వాళ్ళు ఉంటే కూడా కొంచెం చేసే వాళ్ళు కూడా ఉంటారు బ్రో. నేను ఏం చెప్తున్నాను అంటే నువ్వు అందరిసే మంచిగా ప్లీజ్ బీ కైండ్ టు పీపుల్. వాట్ ఎవర్ ఇది బయటికి లుక్స్ అని కాదు. పీపుల్ ఆర్ లైక్ చప్రి ఎవరంటే క్రింజ్ ఎవరంటే పీపుల్కి చూడనట్టుగా లైక్ పీపుల్ డోంట్ రెస్పెక్ట్ ద పేరెంట్స్, వాళ్ళు 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 ఇది క్రింజ్, వాళ్ళు ఇది. నేను బేసికల్ కూడా చెప్తున్నాను, డోంట్ బి క్రింజ్ అంటే నువ్వు క్రింజ్ పీపుల్ అది కాదు. నువ్వు మంచోళ్ళు క్రింజ్ చూడొచ్చు, క్రింజ్ వాళ్ళు మంచి చూడొచ్చు. యూ కెన్ వాట్ ఎవర్. నేను ఏం చెప్తాను నాకు కూడా అర్థం కావట్లేదు, కానీ ప్లీజ్ గాయ్స్ ప్లీజ్ డోంట్ బి క్రింజ్. జస్ట్ బి మంచిగా కైండ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఎవ్రీథింగ్ అంతే. ఈ వీడియో